నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు శాసన మండలి చైర్మన్ మోషన్ రాసు జిల్లా కలెక్టర్ నాగరాణి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందలపర్రు విగ్రహావిష్కరణ సభలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాసు వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఈ నెల 7న నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాల్లో పాల్గొని విజయవంతం చేయండి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో ఘనంగా నివాళులర్పించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు విచ్చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికత గల నాయకుడని, ప్రపంచ మేధావి అని, యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాసు మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించి చక్కటి ప్రతిభతో తరతరాల స్థితిగతులకు అనుగుణంగా యావత్ భారతావనికి దిశానిర్దేశం చేశారన్నారు. అంతటి మహానుభావుడు ఎందరో బడుగు బలహీన వర్గాల భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట్లాది భారతీయుల గుండె చప్పుడు అని, ప్రతి పేద విద్యార్థికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని, మహిళల హక్కుల కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఏ వీరయ్య, డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతికి చేసిన సేవలు మరువలేనివని, వారి జీవితాన్ని ప్రతి పేద పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరమ్మ పార్కు సమీపంలో గల అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి శోభారాణి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రాసబాబు, కోశాధికారి కె సోమయ్య, ఉపాధ్యక్షులు జి కృష్ణమోహన్, పి అమూల్యరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవీఎస్ ప్రసాద్, ఎన్ రాజేందర్, కె సోమయ్య, జి రంగారావు, కె నాగరాజు, మాజీ అధ్యక్షులు మాజీ కార్యదర్శి కె వెంకట్రావు, ఏ జయరాజు, ఎం మహంకాళి, పినికె శ్రీనివాసరావు, ఎం శాంతసింగ్, డాక్టర్ జై జీవితరాజు, డి విజయ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బి గోపిమూర్తి, చెల్లబోయిన రంగారావు, కోరం ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మననం చేసుకుంటూ కట్టుదిట్టమైన దేశంగా నేషన్ బిల్డ్ చేయడంలో మన అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది. అలాగే బడుగు వర్గాల వారికి అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని నినదించారు. ఆడవాళ్ళు వెనకబడి ఉంటారో సమాజంలో, వారు అభివృద్ధి చెందే వరకు ఆ సమాజానికి అభివృద్ధి లేదని కూడా ఆయన నినదించారు. వారి యొక్క స్ఫూర్తితో వారిని తలుచుకుని ముందుకు సాగాలని చెప్పేసి అధికారులు, ప్రజలు అందరినీ నేను కోరుకుంటున్నాను. నేను అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమం పట్టణ ప్రముఖులందరి చేత ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా భవిష్యత్ తరాలు ఎలా ఉండాలని ఆలోచన చేసి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటున్నాం. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన భారత రాజ్యాంగం మరి రాయడానికి ఉన్న కమిటీకి నాయకత్వం వహించి ప్రపంచంలోనే వివిధ దేశాల్లో అనుసరిస్తున్న రాజ్యాంగాన్ని సవివరంగా చదివి మన భారత రాజ్యాంగ ప్రతిని నిర్మించారు. ఆయన ఎంత గొప్పవారంటే ఈ దేశంలో మరి ఎన్నో మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు ఉన్నా సరే ఇప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం మరి ఎంత చక్కగా ఉందనేది మీరు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా మతాల కింద, వర్గాల కింద, తెగల కింద ఇడిపోయి కొట్టుకుంటా పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి మన భారత రాజ్యాంగంలో లేదు. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భం తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో వర్ణానికో సంబంధించిన మనిషి కాదు. భారతదేశ ప్రజల ఆస్తి అయినా ఆ ఆస్తి కింద చూడాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక వర్గం కింద చూడకూడదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ
మరొక్కసారి ఆయనకి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ చూపి ఈ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వారు అనేక ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ప్రతిరోజు మనకి ఫౌంటైన్ కూడా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహణ జరిగేలాగా ఆదేశాలు ఇచ్చి చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి గుండె చప్పుడు, కోట్లాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఒక పౌరుడు జన్మించి చనిపోయేంత వరకు కూడా ప్రతి క్షణం ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా రాజ్యాంగంలో మనం పొందుపరిచి మనకి స్వతంత్ర భారతదేశంలో సామ్యవాద పరిరక్షణ, అదేవిధంగా దేశ రక్షణ ఇవన్నిటి కూడా క్రోడీకరించి అందరికీ సమతాభావం ఏర్పడే విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మన భారతదేశాన్ని ఒక మౌలిక రూపాన్ని ఇచ్చారు రాజ్యాంగం ద్వారా. వారు చనిపోయి 68 ఏళ్ళు కావస్తుంది. సో వారి యొక్క స్మృతులు మనందరిలో మన గుండె చప్పుడుగా మన గుండెల్లో మన చిరస్థాయిగా ఉన్నారు. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మన స్థానిక శాసనసభ్యులు అంజబాబు గారు, అలా కోన నాగేశ్వరరావు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత, మరియు బడుగు పేద వర్గాలకి సమాన స్థాయి ఉండాలని, సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఆనాడే మహానుభావుడు రచించిన ఆ రాజ్యాంగం ఇవాళ కూడా అమలు జరగడం గొప్ప విశేషం. మరి అటువంటి మహనీయుడు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయి. అటువంటి పరిస్థితి అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతీయులు పరిపాలించగలరా అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం చూసి వారంతా బ్రిటిష్ వారు ఆశ్చర్యపోయిన సంఘటన మనకు తెలుసు. అటువంటి బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఏపీ ఎస్సీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వారు వీరయ్య గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన గొప్ప విశేషం. అందరం కూడా ఏ వ్యక్తిని మర్చిపోకుండా ఆనాడు చేసిన త్యాగదనులందరినీ కూడా భావితరాలకు తెలియజెప్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ జై భీమ్. రాజ్యాంగ నిర్మాత ఈ రోజున అట్టడుగున ఉన్న పేద 15 సంవత్సరాల ప్రజల కోసం, అలాగే అట్టడుగున్నటువంటి పేద 15 విద్యార్థిని యువజనుల కోసం, అలాగే మహిళల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజున అంతేరాని తనాన్ని ఆయన పక్కన పెట్టి సమాజంలో పేద ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలింపబడాలి అనే దానికి కమిటీ చేసి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రాయటంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి ఇస్తూ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని పరిపాలకులు పరిపాలిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి ఈ రోజున చదువుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు అంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు చదువుకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఎవరైతే సమస్యలతో సతమతం అవుతా ఉన్నారో ఆ సతమతం అయ్యే పీడిత వర్గం సంఘం పెట్టుకునే హక్కుని రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించినటువంటి ఆ యొక్క హక్కుని ఉపయోగించుకుని ఈ రోజున భారతదేశంలో అనేక వర్గాలు, అది ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, శ్రామిక వర్గం అవ్వచ్చు, అనేక వర్గాలు ఈ రోజున సంఘం పెట్టుకుని వాళ్ళ సమస్యల మీద నిలదీస్తా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాసు అన్నారు. ఏలూరు జిల్లా మందలపరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు గాదిరాజు సుబ్బరాజు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మోషన్ రాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల గురించి ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామస్తులు, దళిత నాయకులు కోయ మోషన్ రాజు, గాదిరాజు సుబ్బరాజును ఘనంగా సత్కరించారు. కొంతమంది మరణించినా జీవించి ఉంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భారతదేశం ఉన్నంతకాలం కూడా అంబేద్కర్ యొక్క పేరు ఈ భూమి మీద ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎంచేతంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే
సమాజానికి ఉపయోగపడతారో, ఎవరైతే 10 మంది చేత మంచి అనిపించుకుంటారో వారు మరణించినప్పటికీ కూడా జీవించే ఉంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ. 1891లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక అంటరాని కులానికి చెందినటువంటి, ఆనాడు చాలా తీవ్రంగా అంటరానితనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈయన 14వ సంతానంగా, ఈయన పుట్టగానే తన చెల్లి చనిపోయింది, తండ్రి ఎక్కడో మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు బతకడమే కష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో, ఆయన జీవించడమే కష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన చదువు మీద ఉండేటటువంటి మక్కువ చాలా గొప్పది. భార్య అప్పటికే పెళ్లి అయిపోయింది, అప్పుడే చిన్నతనంలో పెళ్లి చేసేవాళ్ళు కదా, 30-35 వచ్చినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ రోజున పెళ్లి చేసుకుంటాడు, భార్యని ఇక్కడ పెడతాడు, ఆయన చదువు కోసం వెళ్తాడు. చదువు కోసం వెళితే చదువుకు డబ్బులు లేకపోతే భార్య ఏం చేద్దో తెలుసండి, ఇక్కడ పేడ పోగు చేసి పిడకలు చేసి, ఇదివరకు పిడకలు అమ్మేవాళ్ళు తెలుసు కదా, అందరికీ తెలుసు పిడకలు అమ్మేవాళ్ళని. పిడకలు చేసి పిడకలు అమ్మినటువంటి డబ్బులు ఫారిన్ కంట్రీకి పంపిస్తుంది అనమాట. ఆ రోజులు ఎంతో 100, 50, 10 పరకు. ఆ రకంగా చదువుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ రోజున ఈ భారతదేశం ఇంత సువిశాలంగా ఉండటానికి, మనందరం కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్ళటానికి, ఈ సమాజంలో మార్పు రావడానికి, ఈ రోజున అంటరానితనాన్ని దూరంగా నెట్టడానికి, సమాజం అందరిలాగా మనందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉండటానికి ప్రధానమైనటువంటి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రిజర్వేషన్లు కానివ్వండి, అలాగే ఆయన పెట్టింది కేసులు కానించి ఏదైనా సరే ఆయన పెట్టిన ఇవన్నీ కూడా, అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఎప్పుడు జీవితాంతం కూడా ఆయన్ని ఒక వ్యక్తి కింద చూసుకోవాలని చెప్పి, మరొక అలాంటి తరం మళ్ళీ మనం చూడలేం కాబట్టి ఆయన్ని మంచి గొప్ప వ్యక్తిని చూసుకోవాలని చెప్పి ఇక్కడ విగ్రహాలు పెట్టించి అందరూ కూడా ఇక్కడికి సహకరించిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు ఆకాంక్షించారు. గురువారం ₹1,00,000 విలువ చేసే ఉత్సవ విగ్రహాలను రఘురాం కృష్ణంరాజు చేతుల మీదుగా ఆకివీడు దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి అబ్బాయిరాజ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి నాగరాజు దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోటిపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, జీఎస్ఆర్, నేరెళ్ల రామకృష్ణ, మోరా శ్రీనివాసరెడ్డి, జ్యోతి, డివి రమణమూర్తి, ఆలయ అర్చకులు రామకృష్ణతో పాటు పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వేడుకల్లో రాబోయే షష్ఠి సందర్భంగా జరుగుతున్న ఈ సంబరాల్లో భాగంగా ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత సుమారు
ఒక శతాబ్ద కాలం నాటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరింపబడిన తరువాత ఒక ఉత్సవ విగ్రహాలని నా చేతుల మీదుగా నేను తయారు చేయించి ఇవ్వగలిగే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా ఉండాలని. వేగానికి సంకేతం సుబ్రహ్మణ్య స్వామి. ఆయనంత వేగంగా ప్రజలందరూ చురుగ్గా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి ఈ దేవాలయానికి మళ్ళీ వచ్చే అవకాశం రావాలి అని, ఎన్నోసార్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమసమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందపరచడంలో అంబేద్కర్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో పొత్తూరు బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరి సత్యనారాయణమూర్తి, విజ్రోతి రాఘవులు, తాతపూడి రాంబాబు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు మరణించి 68 సంవత్సరాలైనా, రాజ్యాంగం రాసి 100 సంవత్సరాలైనా, ఈరోజు కూడా వారు వేసిన బాటలోనే మనం అందరం నడుస్తున్నాం. ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకునే విధంగా రాజ్యాంగాన్ని రాసి, ఇంకా ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని కంటిన్యూ చేసే విధంగా రాసిన రాజ్యాంగం ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైంది. వారికి ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు రాసిన రాజ్యాంగంతో ఈ భారతీయ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయ గారి ఆఫీసులో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశం యొక్క రాజ్యాంగం విలువ ఏంటో ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా మరి అప్పుడే భేద ధనిక వ్యత్యాసాలు లేకుండా అన్ని యొక్క మతాలు కూడా కలిసిమెలిసి ఉండేలాగా, అట్టడుగు వర్గాలు పైకి వచ్చేలాగా ఆ రోజున ఎంతోమంది మేధావులు కలిసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి అలాగే ఆ రాజ్యాంగబద్ధంగా మరి ఈరోజు దాకా మన భారతదేశ రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. అందరూ కూడా కులమతాలకు అతీతంగా మరి అందరూ కూడా కలిసిమెలిసి జీవించే ఒక గొప్ప సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. మరి ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, నవరాజ్యాంగానికి నాంది పోసిన వ్యక్తి, ప్రజలందరికీ కూడా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు రాజ్యాంగం రచించేటప్పుడు కొంతమంది మగవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలి అని అన్నప్పుడు వారిని వ్యతిరేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉండాలి, మనందరం సమానత్వంతో ఏకత్వంగా కలిసిమెలిసి జీవించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కలిగించాలి. మాజీ ప్రభుత్వ విప్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు తోటబోగయ్య, దళిత నాయకులు గంటా సుందర్ కుమార్, చిగురుపాటి సందీప్, జంగం మాణిక్యాలరావు, పిల్లి ముసలయ్య, చిగురుపాటి రాసుతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొట్టి కుటుంబరావు, మునగాల నరసింహమూర్తితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం, అలాగే మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క కార్యాలయంలో మరి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. వీళ్ళు మాజీ శాసనసభ్యుల వారి దగ్గరకు వచ్చి కార్యక్రమం మరి చేస్తానన్నప్పుడు తప్పనిసరిగా మీరు చేయాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భీమవరపట్నంలో మరి ఎస్సీ నాయకులు వివిధ వార్డుల నుంచి
భీవరపట్న నాయకులంతా కూడా ఇక్కడ రావడం చాలా అభినందనీయం. మరి ఆ మహనీయులకి నివాళులర్పించడం జరిగింది. అలాగే మాజీ కౌన్సిలర్స్ మునగా నరసింహమూర్తి గారు, జంగం మాణిక్యాలరావు గారు, అలాగే తోట భోగయ్య గారు, పిల్లి ముసలయ్య గారు మొత్తం అంతా కూడా మరి రావటం అనేది జరిగింది. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు మరి మేము పెట్టడం అనేది జరిగింది. మేమంతా కూడా అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతోటి ముందుకెళ్తాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన భీమవరంలోని మన మాజీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారి యొక్క ఆఫీస్ నందు ఇంత ఘనంగా ఈరోజు జరుపుకోవడం అంటే అది చాలా మంచి శుభసూచకమని మనం అందరం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ గవర్నమెంట్ ఏం నడిపినా కూడా, ఏదైనా కూడా ఈరోజు భారతదేశం నడుస్తుందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన మార్గదర్శకాలే. ప్రతి ఒక్క ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చి ఈరోజు సమాజంలో నుంచుని మాట్లాడగలుగుతున్నామంటే కేవలం ఆయన మాకు చూపించిన యొక్క దారి అని మేము అందరం కూడా ఘనంగా చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఇదని మేము అనుకున్నది. సెలవు. భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ రాష్ట నాయకులు మెరగాని నారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజ్యాంగ హక్కులు కల్పించిన మేధావి అంబేద్కర్ గారిని మర్చిపోకూడదన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ అంబేద్కర్ దళితునిగా అనేక అవమానాలు ఎదుర్కొని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాల మన్ననలు పొందారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, ఎద్దు యేసుపాదం, ఉప్పులూరి చంద్రశేఖర్, యాళ్ల వెంకటేశ్వరరావు, అనపత్తి కృష్ణప్రసాద్, మాతా సురేష్ బాబు, నేలపాటి రవికిరణ్, యాళ్ల సురేష్, మైలాబతుల ఐజాక్ బాబు, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగబాబు, కొండ్రు శ్రీనివాస్, లంకి చిన్ని, విజ్జురోతు రాఘవులు, పడమట సోమేశ్వరరావు, అంగర వెంకటేశ్వరరావు, నేదునూరి గంగాధర్ తిలక్, మరపట్ల శ్యాంబాబు, అంగర వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన ప్రపంచ మేధావి. మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ఆయన కమిటీ వేశారు, 2 మంత్రుల కమిటీ దాని నాయకత్వం వహించమని ఆయన్ని అధ్యక్షులు చేశారు. ఆయన నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో రాజ్యాంగాన్ని మరి ఆయన పరిశీలించి మన భారత రాజ్యాంగం తయారు చేశారు. ఈ రోజుకి కూడా మన భారత రాజ్యాంగంలో ఎన్నో కులాలు, మతాలు, వర్ణాలు, తెగలు, ప్రాంతాలు ఉన్నా సరే ఇప్పటికీ చెక్కు శాతం రాజ్యాంగం ఏదైనా ఉందంటే భారతదేశ రాజ్యాంగం సందర్భంగా మీరు చూస్తున్నారు. ప్రపంచం అంతా ఎన్నో మతాల కింద, తెగల కింద, మరి జాతుల కింద విడిపోయి ఎన్నో కొట్టుకుంటున్న సందర్భంలో భారతదేశం చెక్కు శాతం ఉందంటే అది అంబేద్కర్ యొక్క గొప్పదనం చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరినీ కూడా గుర్తించే విధంగా ఆ రోజుని అంబేద్కర్ గారి ఆశయాల సాధన నిమిత్తం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆర్పివ్వడం జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ గారు కూడా మరి బీసీలకి, వెనకబడిన వర్గాలందరికీ కూడా రాజ్యాంగంగా వారికి అందరికీ కూడా పదవులలో ఉండాలి, రాజ్యాంగంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా ఆ రోజుని మరి ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి, మన స్థానిక సంస్థలు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి అందరినీ కూడా గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రతి తెలుగుదేశం కుటుంబంలో సభ్యులందరూ చేరి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే ఆయన చేసిన రాజ్యాంగ రచన ఈ రోజుకి కూడా మనం వారు రాజ్యాంగంలోనే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎంతైనా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సృష్టించి మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి ఎంతో ఉపకారం చేశారు. ఆయన రాజ్యాంగాన్ని నడిపే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం మన పార్టీని పెట్టి ఆయన రాజ్యాంగాన్ని నడిపించారు. అదేవిధంగా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాలను బడుగు బలహీన వర్గాల
అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అని చెప్పి ఆయన ఆలోచన చేసి మరి బడుగు బలైన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా ఒక ఉన్నతమైన స్థానం కల్పించి అనేక సంక్షేమ పథకాలు వారికి అందించడం జరుగుతుంది. ఒక ప్రపంచ స్థాయి మేధావిగా, ఎంతోమంది హృదయాల దేవుడిగా, మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విగ్రహాలు మరి ఆయన పేర్లు ఉన్నాయి. అటువంటి వ్యక్తి నేను పడ్డ బాధలు నా సోదర జాతి దళితులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి ఈరోజున పుట్టితోటి చదువుకుని మరి ఎంతోమందికి వెలుగునిప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాలకి ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. మన భారతదేశంలో ఒక దృఢమైన బలమైన రాజ్యాంగాన్ని ఆయన మనకు అందించారు. మరి అంబేద్కర్ గారి మరి ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.